తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ విజయం. 66 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లలో కాంగ్రెస్ గెలుపు. ప్రజాపాలనకు ప్రజలు పట్టం కట్టారన్న భట్టి విక్రమార్క, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న డిప్యూటీ సీఎం. 75% మున్సిపాలిటీలు కాంగ్రెస్ దక్కించుకుందన్న మహేష్ గౌడ్, వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ తమదే విజయమని ధీమా. నెల్లూరు జిల్లా చెన్నారెడ్డిపాలెంలో మాజీ మంత్రి కాకాణి పర్యటన, నీళ్లు లేక ఎండిపోతున్న పంట పొలాలు, సాగునీటి కాలువల పరిశీలన. ఉల్లి, మామిడి, అరటి పంటలకు కనీసం మద్దతు ధర దక్కడం లేదు. కూటమి పూర్తిగా విఫలమైందన్న కడప వైఎస్ఆర్సీపీ రైతు నేతలు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వైఎస్ఆర్సీపీలోకి భారీగా చేరికలు, గుడాల శ్రీహరి గోపాలరావు ఆధ్వర్యంలో చేరిన పలువురు కార్యకర్తలు. తిరుపతి జిల్లా సురుటపల్లి ఆలయంలో కోనేరును పూడ్చివేసి పార్కింగ్, తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆలయ మాజీ చైర్మన్ మురళీరెడ్డి. తిరుపతి నగర కార్పొరేషన్ కమిషనర్ లాగిన్ ఐడి, పాస్వర్డ్ దుర్వినియోగం, అన్రిజిస్టర్డ్ స్థలాల్లో యజమానుల పేర్లు మార్చి భారీ ఎత్తున అక్రమాలు. ఏపీలో మెడికల్ మాఫియా పెరిగిపోతోంది, ప్రభుత్వం వెంటనే కట్టడి చేయాలి. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్ డిమాండ్. అనంతపురం 5 రోడ్లో 2 కుటుంబాల మధ్య ఘర్షణ, కత్తితో దాడి చేసి 8 మందిని గాయపరిచిన వ్యక్తి తీవ్ర గాయాలు. నెల్లూరు జిల్లా సైదాపురంలో టీడీపీ నేతల అక్రమ మైనింగ్ తవ్వకాలు, సిద్ధేశ్వర స్వామి ఆలయ కోన ప్రాంతంలో క్వాడ్జ్, మైకా అక్రమ తరలింపు. నెల్లూరు జిల్లా ఇస్కదామెర్ల సచివాలయంలో వీఆర్ఓ మురళీకృష్ణ నిర్బంధం, అధికారిని గదిలో బంధించి తాళం వేసిన రైతు సుబ్బారెడ్డి. కర్నూలు జిల్లా కల్లూరు పాఠశాలలో విద్యార్థులను వేధిస్తున్న టీచర్లు, నోటికొచ్చినట్లు తిడుతూ ఇష్టానుసారం కొడుతున్నారంటోన్న పేరెంట్స్. అనంతపురం జిల్లా కూడేరు మండలంలో చిరుత సంచారం, 2 గేదెలపై దాడి చేసి చంపిన చిరుత, రైతుల్లో తీవ్ర ఆందోళన. విజయనగరం జిల్లా రాజాంలో 3 రోజుల పాటు వైద్య సేవలు బంద్, వైద్యులు, ఆసుపత్రులపై దాడులను ఖండిస్తూ ఐఎంఏ నిర్ణయం. మహాశివరాత్రి మహాజాతరకు ముస్తాబైన వేములవాడ భీమన్న ఆలయం, 3 రోజుల పాటు జాతర, భారీగా తరలిరానున్న భక్తులు. తిరుపతి జిల్లా శ్రీనివాస మంగాపురంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు, కళ్యాణ వెంకటేశ్వర స్వామి అలంకరణలో బంగారు రథంపై విహరించిన స్వామివారు. తిరుపతి జిల్లా గుండాలకోన నీలకంఠేశ్వరుడి గుడి వద్ద శివరాత్రి ఏర్పాట్లు, పోలీస్, ఫారెస్ట్ సిబ్బంది 150 మందితో భద్రతా ఏర్పాట్లు చేశామన్న డీఎస్పీ. శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, సాయంత్రం గజవాహనంపై ఆది దంపతులకు పూజలు. నేడు అస్సాంలో ప్రధాని మోదీ పర్యటన, గౌహతిలో 5,500 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ప్రారంభం. ట్రంప్ గాజా మండలిలో ఇప్పటికీ చేరని భారత్, ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న విదేశాంగ శాఖ. టీవీకే అధ్యక్షుడు విజయ్ ఎన్నికల ర్యాలీలో మరో అపశృతి, సేలంలో గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి. బంగ్లాదేశ్లో బీఎన్పీ ఘన విజయం, బంగ్లా ప్రధానిగా తారిక్ రెహమాన్ నేడు ప్రమాణ స్వీకారం. ఇరాన్ అమెరికా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు, కరేబియన్ సముద్రం నుంచి ఇరాన్ వైపు అమెరికా వార్షిప్లు. టీ20 వరల్డ్ కప్లో నేడు 3 మ్యాచ్లు, కొలంబోలో ఐర్లాండ్తో తలపడనున్న ఒమన్ జట్టు.